తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక చెక్కుచెదరని సామ్రాజ్యం. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా కేవలం స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ 1 స్థానంలో కొనసాగడం అనేది ఒక అద్భుతం. చిరంజీవి తన సుదీర్ఘ కెరీర్లో ఎంతోమంది హీరోలతో పోటీ పడ్డారు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే తన కెరీర్ ఎదుగుతున్న సమయంలో ఒక హీరో కటౌట్ చూసి చిరంజీవి నిజంగానే భయపడ్డారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది స్వయంగా మెగాస్టారే ఒక వేదికపై వెల్లడించిన ఆసక్తికరమైన నిజం. చిరంజీవిని అంతగా ఆందోళనకు గురిచేసిన ఆ హీరో మరెవరో కాదు, మన విక్టరీ వెంకటేష్. ఈ ఆసక్తికర సంఘటన చిరంజీవి నటించిన సంఘర్షణ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి రామానాయుడు గారు నిర్మించారు. షూటింగ్ సజావుగా సాగుతున్న సమయంలో ఒకరోజు సెట్స్ కి ఒక యువకుడు వచ్చాడు. అప్పుడప్పుడే మీసాలు వస్తూ చాలా హ్యాండ్సంగా, అద్భుతమైన వ్యక్తిత్వంతో ఉన్న ఆ కుర్రాడిని చూసి చిరంజీవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయి వయసు అప్పట్లో 20 నుండి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇంత అందంగా ఉన్న ఇతను ఎవరు అని ఆరా తీయగా ఆయన నిర్మాత రామానాయుడు గారి కుమారుడు వెంకటేష్ అని తెలిసింది. వెంకటేష్ను చూడగానే చిరంజీవి మనసులో ఒక రకమైన భయం మొదలైందట. ఇంత హ్యాండ్సంగా ఉన్న ఈ అబ్బాయిని రామానాయుడు గారు హీరోగా పరిచయం చేస్తే ఖచ్చితంగా తనకు గట్టి పోటీ అవుతాడని ఆయన భావించారు. అంతేకాకుండా రామానాయుడు గారి సొంత బ్యానర్లో తనకు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయేమో అని చిరంజీవి సరదాగా ఆనాటి తన ఆందోళనను గుర్తుచేసుకున్నారు. ఒకవేళ వెంకటేష్ కనుక ఇండస్ట్రీలోకి అడుగుపెడితే తన స్టార్ డమ్కి ఎక్కడ ముప్పు వస్తుందో అని మెగాస్టార్ అప్పట్లో తెగ కంగారు పడిపోయారట. ఆ భయంతోనే చిరంజీవి వెంటనే రామానాయుడు గారి దగ్గరికి వెళ్లి, మీ అబ్బాయి చాలా బాగున్నాడు, సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగారట. దానికి రామానాయుడు గారు స్పందిస్తూ, లేదు రాజా, వాడు పై చదువుల కోసం ఫారెన్ వెళ్తున్నాడు అని చెప్పారు. ఆ మాట వినగానే చిరంజీవి మనసు కుదుటపడింది. వెంటనే ఆయన, నిజమే నాయుడుగారు, ఈ సినిమాల కష్టం తనకి ఎందుకు, కుర్రాడిని హాయిగా చదువుకోనివ్వండి అని సలహా కూడా ఇచ్చారు. కాని చిరంజీవి ఆశించినట్టుగా వెంకటేష్ చదువుకోవడానికి విదేశాలకు వెళ్లినా 2 ఏళ్లు తిరగకముందే తిరిగి వచ్చి కలియుగ పాండవులు సినిమాతో గ్రాండ్గా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో చిరంజీవి భయపడినట్టే వెంకటేష్ స్టార్ హీరోగా ఎదిగారు. 90వ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ అనే నలుగురు హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీకి 4 స్తంభాలుగా నిలిచారు. వీరిలో చిరంజీవి ఒక్కరే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాగా, మిగిలిన ముగ్గురు వారసులుగా వచ్చి తమ సొంత ప్రతిభతో అగ్రతారలుగా మెరిశారు. 70 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ నేటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ తన మార్క్ చూపిస్తుండటం విశేషం. వెంకటేష్ను చూసి చిరంజీవి భయపడ్డారు అన్న ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోల మధ్య ఉండే ఇలాంటి సరదా అనుబంధాలు మరియు వారి వ్యక్తిగత జ్ఞాపకాలు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి. అగ్ర హీరోల మధ్య పోటీ ఉన్నప్పటికీ వారి మధ్య ఉండే గౌరవం మరియు స్నేహం టాలీవుడ్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel.